శ్రీమాత్రే నమః. రుద్ర టీవీకి స్వాగతం. శనీశ్వరుడు అన్ని గ్రహాల్లోకెల్లా అత్యంత క్రూరమైన గ్రహంగా పరిగణించబడతాడు. వ్యక్తి చేసిన కర్మలను బట్టి తగిన ఫలితాలను ఇస్తాడు అంటారు. అన్ని గ్రహాల మాదిరిగానే శనీశ్వరుడు కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటాడు. ఇది మొత్తం 12 రాశుల వ్యక్తులపైన సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. ఈసారి మీనరాశిలో శనీశ్వరుడి సంచారంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలుగుతుంది. శనీశ్వరుడి సంచారం ఎప్పుడంటే 2025వ సంవత్సరంలో మార్చి 29న మీనరాశిలోకి ప్రవేశిస్తాడు శనీశ్వరుడు. ఈ సమయం ఎవరికి మంచిది, ఆ రాశులేమిటి, ఇది తెలుసుకుందాం. ముందుగా మేషరాశివారు. మీనరాశిలో శని సంచారం వల్ల మేషరాశివారికి చాలా మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆకస్మికంగా ఆర్థిక లాభాలను పొందుతారు. వీరు కష్టపడి పనిచేసే ఏ రంగంలోనైనా సరే మంచి ఫలితాలను పొందుతారు. అదే సమయంలో వీరేదైనా వ్యాధి వల్ల బాధపడుతూ ఉంటే తక్షణ ఉపశమనాన్ని పొందే అవకాశాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా వీరి వ్యక్తిగత జీవితం కూడా చాలా ఆహ్లాదకరంగా మారబోతోంది. ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, వీరు ఆశించిన విజయాలన్నీ పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక మరో రాశి మిథున రాశి. ఈ రాశివారికి మీనరాశిలో శనిదేవుని యొక్క సంచారం వల్ల అంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మిథున రాశివారి జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. వృత్తిలో గాని, వ్యాపారంలో గాని ధనలాభం ఉంటుంది. ఇదే సమయంలో వివాహం కానివారెవరైనా ఉంటే గనక వారికి వివాహ సూచనలు కనిపిస్తున్నాయి. సమాజం నుండి వీరు ప్రశంసలందుకునే అవకాశాలున్నాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు కొన్ని కొత్త బాధ్యతలను కూడా స్వీకరిస్తారు. అదే సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్తో పాటు వీరికి జీతం కూడా పెరిగే అవకాశాలున్నాయి. మరో రాశి కన్యారాశి. ఈ రాశికి చెందినవారు కూడా శనీశ్వరుడి సంచారం వల్ల అదృష్టవంతులవుతారు. శనీశ్వరుడు ఈ రాశిలో 8వ ఇంట్లో ఉంటాడు. ఈ కాలంలో కన్యారాశివారు కొత్త ఆస్తులు గానివ్వండి, కొత్త వాహనాలు గాని కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఈ సమయంలో కన్యారాశివారు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే అది విజయవంతమవుతుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. అంతేకాదు, ఈ రాశి వ్యక్తులయుండి వారు నిరుద్యోగులుగా ఉంటే గనక వారికి ఉపాధి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ 3 రాశుల వారికి కలిగే అదృష్టాలని, వారికి కలిగే మంచి ఫలితాలని విన్నాం కదా. అయితే ఈ ఫలితాలు మరింత మెరుగ్గా ఉండాలి అంటే వీరు చేయాల్సిందల్లా వీలైనప్పుడల్లా ఆంజనేయస్వామివారి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చెయ్యండి. అదేవిధంగా శని స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.